ఒక భూభాగానికి పేర్లు పెట్టే అవకాశాన్ని భారతీయులకి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అండమాన్ నికోబార్‌లోని వందలాది దీవులకు పేర్లు పెట్టే అవకాశాన్ని అక్కడ యంత్రాంగం కల్పించింది. ముఖ్యంగా 586 దీవులు, అందులో జనం ఎవరు ఉండరు. వాటికి పేర్లు పెట్టమని చెప్పి సామాన్యుల్ని కోరింది. స్థానిక ఆదివాసీ వారసత్వం, స్వతంత్ర సమరయోధులు, ప్రముఖ వ్యక్తులు, అమరులు, ప్రత్యేకమైన వృక్ష జంతుజాలం, జాతి ప్రాముఖ్యత కలిగిన చారిత్రక సంఘటనలు, భౌగోళిక లక్షణాలు కలిగిన పేర్లను సూచించని చెప్పింది. అదే సందర్భంలో టోటల్‌గా 586 దీవులకి ఈ పేర్లు పెట్టమని చెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల భూభాగం టోటల్‌గా 8249 చదరపు కిలోమీటర్లు. అక్కడ మొత్తం 836 దీవులు ఉన్నాయి. వీటిలో 31 ద్వీపాలు మాత్రం నివాసయోగ్యంగా ఉన్నాయి. ప్రస్తుతం 586 దీవులకు పేర్లు ప్రస్తుతం ప్రత్యేక నెంబర్లతో పోల్చి వాటిని గుర్తిస్తున్నారు. నివాసయోగ్యంగా అనేటువంటి 21 దీవులకి మోడీ 2023 జనవరిలో నామకరణం చేశారు. ఈ దీవుల సర్వే సముద్ర సరిహద్దులు మ్యాప్లు తయారు చేసిన సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహాయం అందిస్తోంది. దీవులకు పేర్లు సూచించమని వివిధ ఆదివాసీ వర్గాలు, మాజీ సైనికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, చరిత్రకారులు, పర్యావరణవేత్తలు సహా సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేశాం. ఇది ఒక విశిష్టమైన పని అని అండమాన్ నికోబార్ కళా సంస్కృతి విభాగ డైరెక్టర్ ప్రియాంక కుమారి చెప్తున్నారు. పేర్ల మీద నిర్ణయం తీసుకున్న తర్వాత తుది ఆమోదం కోసం కేంద్ర హోంశాఖ పంపిస్తామని చెప్పారు.